భజన ప్రతిదానికి భజన. మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి మనకి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. రోజుకు 40,000 మందికి డిఎస్సి రాసేలా ఏర్పాటు. డిఎస్సి ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనుంది. ఇక్కడ ఈ నెల 30 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలని భావిస్తుంది. రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల్లో కలిపి 20,000 వరకు సిట్టింగ్ సామర్థ్యం ఉందని, రోజుకు 2 సెషన్లలో పరీక్షకు సంబంధించి మొత్తంగా 40,000 మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సమాచారం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మనకి హాల్ టికెట్లు అనేవి మే 30వ తారీఖు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో కనీసం ఇప్పటికీ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అనేది వెబ్సైట్లో పెట్టలేకపోయారంటే వీళ్ళు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది మనకి క్లారిటీగా అర్థమైపోతుంది. ఏదేమైనా మనకి షెడ్యూల్ 1-2 రోజుల్లో ఖచ్చితంగా వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తుంది. రాగానే ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా కానీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తాను. చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, ఒకసారి చదవండి ఇక్కడ ఏం రాస్తుందో. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి, కనీసం స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా లేదు. ఇక్కడ 17/6/2025 నుంచి 21/6/2025 వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి అని చెప్పేసి ఏదైతే సమాచారం వస్తుందో, ఇంకా ఇది అఫీషియల్గా అయితే రాలేదు ఇప్పటి వరకు. ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే పెడతారో అదే ఫైనల్, ఆ షెడ్యూలే ఫైనల్ అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా గమనించాలి. టీచర్స్ యూనియన్ గ్రూప్లో వచ్చింది, అక్కడ వచ్చింది, మరి ఎక్కడో వచ్చింది, ఈ కథలన్నీ పనవో. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఏదైతే షెడ్యూల్ వచ్చిందో అదే ఫైనల్. ఇప్పటి వరకు మాత్రం డిఎస్సి వెబ్సైట్లో ఎటువంటి షెడ్యూల్ అనేది అందుబాటులో రాలేదు. ఇక్కడ మనకి లాస్ట్లో షెడ్యూల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మాత్రం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక పాత పీడిఎఫ్ ఉంది, అది మాత్రం ఇక్కడ చూపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి షెడ్యూల్ అనేది అందుబాటులోకి రాలేదు. పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ అందుబాటులోకి తెచ్చినట్లయితే అభ్యర్థులు వారి ప్రిపరేషన్ని దానికి అనుగుణంగా మరింత ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. తక్షణమే పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ని వెబ్సైట్లో పెట్టాలి. దాంతోపాటుగా ఇక్కడ హాల్ టికెట్స్ అనేవి ఒకవేళ విడుదలైతే ఎక్కడ చెక్ చేసుకునే అవకాశం ఉంటుందనేది కూడా క్లారిటీగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మే 30వ తారీఖున హాల్ టికెట్లు విడుదలైన తర్వాత వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా. ఇక్కడ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ ఆల్రెడీ మీరు డిఎస్సికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఒక ఐడి పాస్వర్డ్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి కూడా ఆల్రెడీ నార్మల్ మెసేజ్ వచ్చి ఉంటుంది చూడండి. ఇక్కడ క్యాండిడేట్ ఐడి పాస్వర్డ్ వెరిఫికేషన్ క్యాప్చా ఇక్కడ ఇచ్చాడు. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవుతారు. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, యూజర్ ఐడి మర్చిపోయినా ఇక్కడ తెలుసుకునేందుకు ఆప్షన్లు అయితే ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుని ఫర్గాట్ ఆప్షన్లు మీ పాస్వర్డ్ అదేవిధంగా క్యాండిడేట్ ఐడి కూడా రప్పించుకునే అవకాశం అయితే ఉంటుంది. మీ డీటెయిల్స్తో లాగిన్ అయినట్లయితే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లో హాల్ టికెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు పరీక్షలు జరిగేటప్పుడు ఒక జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టడానికి ఇక్కడ కనీసం ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం బాధాకరం. ఎందుకంటే 40,000 మందికి పరీక్ష పెట్టే అవకాశం ఉన్నప్పుడు ఒకే జిల్లా అభ్యర్థులందరికీ ఒకే పేపర్లో పరీక్ష పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు కొన్ని జిల్లాల్లో కేవలం 10,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఆ చుట్టుపక్కల 2 జిల్లాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఇచ్చుకోవచ్చు. సొంత జిల్లాతో పాటుగా పక్కన 2-3 జిల్లాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు ప్రభుత్వం నిర్వహించాలంటే ఖచ్చితంగా నిర్వహించవచ్చు. పూర్తి పారదర్శకత కావాలంటే ఖచ్చితంగా ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష జరుగుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా చేసేదేం లేదు. వాళ్ళు ఏ విధంగా పరీక్షలు కండక్ట్ చేస్తే ఆ పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. లాస్ట్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి పరీక్షలు జరుగుతాయనే సమాచారం అయితే భారీగా సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతుంది. అఫీషియల్గా దాన్ని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి కన్వీనర్ అఫీషియల్గా దాన్ని కన్ఫర్మ్ చేయండి. షెడ్యూల్ ఇచ్చి మీ షెడ్యూల్ ఏంటనేది క్లారిటీగా అభ్యర్థులకు తెలియచేయండి. ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే తప్పకుండా మన ఛానల్లో వీడియో వస్తుంది.